ప్రజాక్షేత్రంలోకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతనోత్సాహంతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని, కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తయినందున వెంటనే విధుల్లోకి వస్తానని ఆయన చెప్పినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జనసేనాని ఆదివారం చంద్రబాబు మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్ పవన్ను పరామర్శించారు. ముఖ్యమంత్రి వచ్చే సమయానికి ఆసుపత్రిలోనే ఉన్న మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేష్ ఆయన్ను పవన్ వద్దకు తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్తో ఆయన సతీమణి అన్నాతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి రెండు భుజాలకు ఉన్న తీవ్ర గాయాలను ప్రజాసేవలో నిమగ్నమై పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని, చిన్న చిన్న విషయాలను ఆయన పట్టించుకోరని సీఎం చెప్పారు. ప్రజల్లో ఉన్నప్పుడు పర్యటనల సమయంలో ఆయన మీదకు అభిమానులు ఆప్యాయంగా దూసుకురావడం, చేతులు పట్టుకుని లాగడం, తోపులాటల వల్ల భుజాలకున్న సమస్య తీవ్రమైందని చంద్రబాబు చెప్పారు. ఇటీవల ఆయన వైద్య పరీక్షలకు వచ్చిన సమయంలోనే సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే కుడి భుజానికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారని, ఆపరేషన్ విజయవంతం కావడంతో 3 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీతో భుజానికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుందని సీఎం చెప్పారు. ఇక కుడి భుజానికి ఉన్న సమస్య తీరాక పరీక్షలు చేస్తారని, ఆపరేషన్ అవసరమా, ఫిజియోథెరపీతో పరిష్కారం అవుతుందా అనేది అప్పుడు తేలుతుందని చంద్రబాబు వివరించారు. ఇక పవన్ మునుపటి ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలోకి తిరిగి వస్తారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం చాలా నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ధవళేశ్వరం సరార్ధర్ కాటన్ బ్యారేజ్ కొత్త గేట్ల పనులను ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి ధవళేశ్వరం బ్యారేజ్ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. గోదావరి నదిపై నిర్మితమై 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాటన్ బ్యారేజీకి ప్రభుత్వం కొత్త గేట్లను అమర్చనుంది. బ్యారేజ్కున్న 117 గేట్లను మార్చాల్సి రావడంతో వాటి స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గేట్లను అమర్చే పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 152.95 కోట్ల నిధులను మంజూరు చేసింది. తొలి విడతలో 130.42 కోట్లు, రెండో విడతగా 22.53 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక ఈ ఉదయం ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు వేమగిరి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. 11.25 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నూతన గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. ఇక అనంతరం అక్కడి నుంచి ఆత్రేయపురం మండలం పిచ్చికలంక గ్రామానికి 11:45 చేరుకుని రైతులతో సమావేశమవుతారు. ఇక సుమారు గంట పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి అక్కడ పనులను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏపీ కేబినెట్ ఇటీవల ఆమోదించిన పలు తీర్మానాలపై పురపాలక శాఖ ఆదివారం జీవోలు జారీ చేసింది. రైతుల వార్షిక కౌలు పెంపు, ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే గ్రాంట్లు పెంచడంతో పాటు రెండో విడత భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులకు రుణమాఫీ చేసేందుకు సిఆర్డీఏకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. 2024 జూన్ 12 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన రాజధానిలోనూ భూ యజమానులకు 10 ఏళ్ల కాలానికి చెల్లించే వార్షిక కౌలును మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000కు, జరీబ్ భూములకు ఎకరానికి 60,000కు పెంచారు. 634 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 12 నెలలకు చెల్లించే గ్రాంట్ను అద్దె కల్పనతో సహా నెలకు 5,000 నుంచి 10,000కు పెంచారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాలోని 7 గ్రామాల్లో రుణమాఫీ అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించడానికి బకాయి వ్యవసాయ రుణాల అర్హత నిర్ణయానికి ఏపీ సిఆర్డీఏ చట్టం 2014లోని సెక్షన్ 55/4 కింద జారీ చేసిన మొదటి నోటిఫికేషన్ తేదీ అయిన 2026 జూన్ 1ని కటాఫ్ తేదీగా స్వీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ పురపాలక శాఖ జీవో ఇచ్చింది. వైసీపీ ఆడిన రాజకీయ విషక్రీడలో అమాయకులైన రాజధాని రైతులు బలయ్యారు. 99.5% మంది భూములు ఇచ్చాక మిగిలిన 1% మంది ఏమీ చేయలేరని తెలిసి అమరావతిని అడ్డుకోవడానికి ఆ పార్టీ వారిని వాడుకుంది. అండగా ఉంటామని భరోసా ఇచ్చి చివరకు భూసేకరణకు బలి చేసింది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ కోసం చేపట్టిన 2.725 ఎకరాల భూసేకరణను బూచిగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో భూసేకరణకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలపై సిఆర్డీఏ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. భూ సమీకరణ అయితేనే లాభమని, భూసేకరణ నోటిఫికేషన్ వరకు వెళ్లే పరిస్థితి తేవద్దని వారు రైతులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక తోటి రైతులతో చెప్పించి ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా భూ సమీకరణకు అవకాశం ఉందని ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. ఇక ఈ క్రమంలో కొందరు సమీకరణకు అంగీకరించారు. చివరి నిమిషం దాకా, అంటే భూసేకరణకు అవార్డు పాస్ కాకముందు వరకు ల్యాండ్ పూలింగ్ కింద అవకాశం ఉందని ముందుకు రావాలని అధికారులు రైతులకు చెప్తూనే ఉన్నారు. ఉండవల్లిలో 20.323 ఎకరాలకు
భూసేకరణ చేపట్టాలని సిఆర్డీఏ ప్రతిపాదిస్తే అధికారుల సంప్రదింపులతో సుమారు 10 ఎకరాలకు చెందిన రైతులు సహకరించారు. ఇంకా కొందరు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 10.50 ఎకరాలకు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత కూడా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగింది. దీంతో మరికొందరు రైతులు సమీకరణకు అంగీకరించారు. ఈ క్రమంలో కొందరు రైతులు వైసీపీ అధినేత జగన్ను కలిశారు. ఆయన నైజం తెలుసుకుని 1.12 ఎకరాలను సమీకరణకు ఇచ్చేందుకు నేలపాడు రైతు ముందుకొచ్చారు. ఇక మిగిలిన 2.725 ఎకరాలకు సంబంధించి తప్పని పరిస్థితుల్లో భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించి 11 మంది రైతులకు 7.14 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. చెక్కులు ఇచ్చేందుకు అధికారులు వెళ్తే రైతులు నిరాకరించారు. ఆ చెక్లను ట్రైబ్యునల్లో అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేరిట కుంకుమార్చన, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. జనసేన వీర మహిళా జిల్లా నాయకురాలు బండి చంద్రకళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, ముంబైలో జరిగిన పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని, త్వరలోనే ఆయన కోలుకుని ప్రజాసేవకు వస్తారని పూజలు నిర్వహించినట్లు చంద్రకళ తెలిపారు. ఏపీలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నావళి శైలి మారనుంది. ప్రశ్నాపత్రం రూపకల్పన విషయంలో ఇప్పటి వరకు బ్లూమ్స్ టాక్సానమీ అనే విధానం అమలు కాగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దాన్ని ఎన్సీఈఆర్టీ పరిధిలోని ఫరక్ వర్గీకరణ విధానంలోకి మార్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా పాఠ్యాంశాల్లో ఉండే అంశాలే కాకుండా సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా 10వ తరగతి పరీక్షల ప్రశ్నావళిలో మార్పులుండనున్నాయి. ప్రశ్నలకు అవగాహన, సృజనాత్మకత, సున్నితత్వం ఆధారంగా జవాబులు రాసేలా వెయిటేజ్ ఉంటుంది. ఈ ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన విధానంపై ఎస్ఎస్సీ బోర్డు బ్లూ ప్రింట్ విడుదల చేసింది. విద్యార్థులు కొత్త విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో విజ్ఞానం, అవగాహన, అన్వయం, సృజనాత్మకత, మూల్యాంకనం ఆధారంగా ప్రశ్నావళిని వర్గీకరించారు. ఇకపై అవగాహన, సృజనాత్మకత, సున్నితత్వం ఆధారంగా ప్రశ్నలను వర్గీకరణ చేస్తారు. అవగాహన విభాగంలో 60% ప్రశ్నలుంటాయి. ఇందులో విద్యార్థి విజ్ఞానం, అమలు విధానం, పాఠాల్లోని కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంపై ప్రశ్నలు ఇస్తారు. సున్నితత్వం విభాగంలో 20% ప్రశ్నలుంటాయి. ఇక సున్నితత్వం, సృజనాత్మకత విభాగాల్లో ఎక్కువగా ఓపెన్ మైండెడ్ ప్రశ్నలు ఇస్తారు. అంటే ఆ ప్రశ్నలు పాఠ్యాంశాల ఆధారంగానే ఇచ్చినా ఫలానా ప్రశ్నకు ఒకే విధంగా సమాధానం రాయాలని కాకుండా విద్యార్థి ఆలోచనకు తగినట్లుగా నచ్చిన రీతిలో సమాధానం రాసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థుల్లో విభిన్న ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని సబ్జెక్టులో సులభతర ప్రశ్నలు 25 నుంచి 30%, క్లిష్టమైన ప్రశ్నలు 20%, మోస్తరు ప్రశ్నలు 50% ఇవ్వనున్నారు. దేవాదుల ప్రాజెక్టు పురోగతి, నీటి విడుదల, ఇంకా చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రాజెక్టు పర్యటనకు వెళ్తున్నారు. సీఎం నివాసంలో జరిగిన భేటీలో దేవాదుల పరిశీలన, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ నేతల విమర్శలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. ఇక ఈ సందర్భంగా ఇవాళ దేవాదులకు వెళ్లాలని నిర్ణయించారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రిజర్వాయర్లను నింపే కార్యక్రమం జరుగుతోంది. ఇక ఈ నెల 18 కల్లా ప్రాజెక్టు కింద ఉన్న అన్ని రిజర్వాయర్లను నింపాలని సాగునీటి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కార్యక్రమం పురోగతితో పాటు దేవాదుల పంప్ హౌస్, ఇంటేక్ వెల్ పనుల పురోగతిని, నీటి తరలింపు సామర్థ్యాన్ని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరిశీలిస్తారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వానాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలతో భేటీ ఏర్పాటు చేశారు. దేవాదుల నుంచి తిరిగి వచ్చాక ప్రజాభవన్లో నిర్వహించే సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. దీనికి కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు బీజేపీ, ఎంఐఎం లోక్సభ సభ్యులను, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. భేటీలో వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల వివరాలను ఎంపీలకు అందిస్తారు. నిధుల సాధనకు కార్యాచరణపై చర్చిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అనుచిత పదజాలంతో దూషించిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గుంటూరు శ్రీరామ్ నగర్ 8వ లైన్లోని ఆయన ఫ్లాట్లో అదుపులోకి తీసుకున్నారు. సాక్షి ఛానల్ డిబేట్లో రేవంత్ రెడ్డిని వాడు, వీడు, స్విగ్గీ బాయ్, జొమాటో డెలివరీ బాయ్ అంటూ వ్యాఖ్యలు చేసిన నాగార్జునపై హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నాగార్జునను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లడంతో వైసీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారు. తెలంగాణ పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చారని, ఎటువంటి నోటీస్ ఇవ్వలేదని చెప్పారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని, కనీసం జీవో చదవడం కూడా రాదంటూ నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు. రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. కులాలు, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికే దూషించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం రేవంత్ పై కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే నెత్తురు చల్లుతా అంటావా అంటూ మండిపడ్డారు. ఇక 60 ఏళ్లుగా తెలంగాణ నెత్తురు తాగిన మీకు రక్తదాహం ఇంకా తీరలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1000 మందిని బలి తీసుకున్న మృగాలు మీరంటూ మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల రక్తంతో చేతులు తడిచిన కాంగ్రెస్ పార్టీ తోడేళ్ల మాదిరి రక్తం రుచి మరిగిందన్నారు. పేగులు తెగేదాకా ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం, నెత్తురు ఇస్తేనే నీళ్లు ఇస్తామని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తే బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి కోసం రక్తదానం కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రజలకు రక్త కన్నీరు 2 సినిమాలు చూపిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ డైరెక్షన్ బీఆర్ఎస్ యాక్షన్ మూవీ రక్త కన్నీరు 2 నాగభూషణానికి మించి నటనలో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని కూల్చి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేస్తే నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టిందని విమర్శించారు. ఈ 2 పార్టీల పాపాలకు తెలంగాణ రైతులు బలవుతున్నారని ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. ఇక ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం బ్యారేజ్ల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని, సిడబ్ల్యూసీ కమిటీలు సాంకేతిక సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. బ్యారేజ్ మరమ్మతు పనులు చేయాల్సింది, బాధ్యత వహించాల్సింది కూడా ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. కాళేశ్వరంపై 3 సార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో వేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెసేనని, అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్ల అవినీతిపై విచారణ జరపకుండా 9,000 కోట్ల అవినీతిపై విచారణకి పరిమితమైంది నిజం కాదా అని బండి సంజయ్ నిలదీశారు. ఆ కేసులో సూత్రధారులను అరెస్ట్ చేసి జైల్లో వేయకుండా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కేంద్రంపై రుద్ది తప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు పక్కన పెట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయినా జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ సిఫార్సులను అమలు చేయకపోవడం వల్లే సాగు, తాగునీటి సంక్షోభం ఏర్పడింది అన్నారు. ప్రాజెక్ట్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్, హైడ్రాలిక్ డిజైన్ పరీక్షలు నిర్వహించాలని 2 ఏళ్ల కిందట సిఫార్సు చేసిందని రామచంద్రరావు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే 3 బ్యారేజ్లను వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పునరుద్ధరించడం పోయి సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. విజిలెన్స్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కుమ్మక్కవడం వల్లే ఆయా కమిషన్ల సిఫార్సులను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. విజిలెన్స్ కమిషన్ సిఫార్సులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిడబ్ల్యూసీ వంటి సంస్థలు ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక అంశాలపై మాత్రమే దిశానిర్దేశం చేస్తాయని వివరించారు. సీఎం రేవంత్ మాత్రం మొత్తం ప్రాజెక్టు పునరుద్ధరణ బాధ్యత నెట్టివేసేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమే అని రామచంద్రరావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ గ్రామస్తులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తన చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం వాటికి సంబంధించి స్థలాల పొజిషన్ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. వారికి న్యాయం జరిగేంత వరకు తాను అండగా ఉంటానని సబితా హామీ ఇచ్చారు. కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న హిమాయత్ నగర్ గ్రామస్తులకు ఆమె ఆదివారం సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 గజాల స్థలాలు పట్టాలను అందజేసిందని అన్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వారి నుంచి ఆ స్థలాలను స్వాధీనం పరచుకోవడంపై సరైన పద్ధతి కాదన్నారు. పేదలకిచ్చిన స్థలాలను తిరిగి లాక్కోవడం సరికాదని, వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో చాలా మందికి వ్యవసాయ క్షేత్రాలున్నాయని, ముందుగా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు ఇక్కడి హిమాయత్ నగర్ 60 గజాల స్థలాలకు సంబంధించిన విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని, ఒకవేళ కాని పక్షంలో 2 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు బాధితులకు తగిన న్యాయం చేస్తామని సబిత చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పింది. పార్టీ నాయకత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుంకుంట నర్సారెడ్డికి మధ్య అంతర్గత విభేదాలు వీధిన పడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేసిన అధికారిక నియామక ఉత్తర్వులను నర్సారెడ్డి బహిరంగంగా ధిక్కరించారు.
ఏకంగా సమాంతర కమిటీలను ప్రకటించడం ద్వారా నర్సారెడ్డి అధిష్టానంతోనే నేరుగా ఢీకొట్టేందుకు సిద్ధం కావడంతో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తూప్రాన్ కాంగ్రెస్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి ఉంది. దీనికి తోడు గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తూకుంట నర్సారెడ్డి లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధికారిక ఆదేశాలను ధిక్కరిస్తూ నర్సారెడ్డి సొంత కమిటీలను వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు నియోజకవర్గంలో ఆయన సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, పదవుల దందాలను మీడియా వేదికగా బాహాటంగా బహిర్గతం చేశారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను సమగ్ర వివరాలతో సకాలంలో బీఎల్ఓలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నారాయణ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హత గల ప్రతి వ్యక్తికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చూడడంతో పాటు సమగ్ర వివరాలతో నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించాలన్నారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి వివరాలను గడువులోగా డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ఇక ఫారాలు అందించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. చైనాలో ఏర్పడిన బావి తుఫాను భారతదేశంలో రుతుపవనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అత్యంత శక్తివంతమైన ఈ తుఫాన్ పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత ఉపఖండం వైపు రావాల్సిన రుతుపవనాల గాలులను తన వైపు తీసుకుపోయింది. దీంతో ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలోని బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి అనువైన వాతావరణం లేకుండా పోయింది. దీని ఫలితంగా బంగాళాఖాతం బలహీనంగా మారింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 2వ తేదీన అల్పపీడనం ఏర్పడినా ఆ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడ్డాన్ని బావి తుఫాన్ బలంగా అడ్డుకుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ బలంగా మారి రుతుపవన ప్రవాహం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం దిశగా వెళ్లేందుకు బలమైన ఎల్నినో ప్రభావం కూడా తోడైందని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు తేమగాలులు వెళ్లకుండా అవరోధం ఏర్పడిందన్నారు. రుతుపవన గాలులు దక్షిణ చైనా సముద్ర తీరం దిశగా వెళ్లినప్పుడు భారత ఉపఖండంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భాలున్నాయని వాతావరణ నిపుణుడు వ్యాఖ్యానించారు. బావి తుఫాను ఈ నెల 6వ తేదీన చైనాలో తీరం దాటి బలహీనపడిందని, దీంతో రుతుపవనాలు ప్రవాహం భారత్ వైపు రావడానికి వాతావరణం అనుకూలంగా మారనుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ కల్లా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 16 లేదా 17న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలో 2వ వేసవికాలం ప్రారంభమైందా అన్నట్టు ఎండలు మండిపోతున్నాయి. 2-3 రోజుల క్రితం మొదలైన ఎండ తీవ్రత ఆదివారం మరింత పెరిగింది. కోస్తాలో పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలో ఆదివారం వడగాల్పులు వీచాయి. కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పడమర వాయువ్య గాలులతో వేడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడా మేఘాలు లేకపోవడం, పశ్చిమ వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీస్తుండటంతో వేసవి పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో 41, జంగమహేశ్వరం 40.5, బాపట్లలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2-3 రోజులు కోస్తాలో పలుచోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితలంపై గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడం, దీనికి తోడు ఎండ ప్రభావం ఉండడం వడగాల్పులకు కారణమని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి ఆదివారం వరకు 25% లోటు వర్షపాతం ఉందని, పలు జిల్లాలు తీవ్ర వర్షాభావానికి గురికావడంతో ఖరీఫ్ పంటలపై ప్రభావం పడిందని వివరించారు. ఇక ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 3వ వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో వర్షాభావం ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటే ఖరీఫ్ను కొంతవరకు ఆదుకుంటుందని, లేకపోతే కరువు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల లక్కీ డిప్ కోటా ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఇక దీనికోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత ఎంపికైన భక్తులు టికెట్లు పొందవచ్చు. ఇక 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అలాగే 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తుల టోకెన్లను జారీ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోటాను విడుదల చేయనున్నారు.
మరోవైపు 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు చేసినట్లుగా టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 14న కోయిలల్వార్ తిరువంచనం, 17న ఆణివార ఆస్థానం జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ 2 రోజుల్లో ప్రోటోకాల్ పరిధిలో ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ముందు రోజు అంటే 13, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కాగా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఆలయ ఉత్తర భాగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. 54 ఏళ్ల క్రితం నిర్మించిన ఉత్తర ద్వారాన్ని ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో భారీ క్రేన్ల సహాయంతో అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టి పనులను జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తర ద్వారం వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. 2 ప్రాకారాలతో విశాలమైన ఆలయ నిర్మాణానికి రూపకల్పన సిద్ధమైంది. భవిష్యత్తులో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే విస్తరణ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. భారీ నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యంలో ఉత్తర వైపున ఇప్పటికే భూసార పరీక్షలు నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన సాంకేతిక అంశాలపై అధికారులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టారు. డిసెంబర్ 10 నుంచి 30 వరకు జరిగే శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల నాటికి ఉత్తర భాగంలోని ప్రధాన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్ల పనులను మరింత వేగవంతం చేశారు. విశాఖ భీమ్లీ బీచ్ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని భీమ్లీ పోలీసులు హెచ్చరించారు. భీమ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ వార్డు తిమ్మాపురం బీచ్ రోడ్లో రామానాయుడు స్టూడియో నుంచి భీమ్లీ బీచ్ వరకు ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో 4 వార్డులతో పాటుగా 16 గ్రామ పంచాయతీలోని పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. టీనేజ్ వయసులోని యువత ప్రేమ, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అయోధ్య విరాళాల చోరీ అంశంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ విచారం వ్యక్తం చేసింది. రామమందిరంపై భక్తులకుండే గౌరవభావానికి ప్రగాఢమైన విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలకు భవిష్యత్తులో ఆస్కారం ఇవ్వకుండా ఆలయ ట్రస్ట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. హుండీ ముడుపుల వివాదంపై సిట్ దర్యాప్తు, యూపీ పోలీసుల చర్యలు ఒక నిర్ణయాత్మక మలుపును చేరుకుంటుందని ఒక ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేసింది. కర్ణాటకలోని బెళగావిలో ఈ నెల 10 నుంచి జరుగుతున్న ఆర్ఎస్ఎస్ వార్షిక అఖిల భారతీయ ప్రాంత ప్రచార బయటిక ఆదివారంతో ముగిసింది. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ నేతలు మోహన్ భగవత్, దత్తాత్రేయ హౌస్బలే తదితరులు హాజరయ్యారు. ముగింపు రోజున అయోధ్య విరాళాల చోరీ అంశం చర్చకు వచ్చింది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను వెంటనే పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్కు 2 ఏళ్ల సమయం ఇచ్చామని, ఇక ఓపిక పట్టలేమని అన్నారు. ఇదే డిమాండ్తో 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశ రాజధానిని వేదికగా చేసుకోవడంపై వస్తున్న విమర్శలు తిప్పికొడుతూ ఈ దేశంలో ఒక భాగానికి సంబంధించిన హక్కుల కోసం మరెక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. అమెరికా వెళ్లి అధ్యక్షుడు ట్రంప్ ముందు నిరసన చేపట్టాలా అని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం జమ్మూలోని మహారాజా హారిసింగ్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను బీజేపీ ఎన్నికల ఆయుధంగా వాడుకుంటుందని విమర్శించారు. ప్రధాని మోదీ తన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కాగా నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ సహా ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ముఖ్య నేతలకు, మత సంస్థల ప్రతినిధులకు ఎన్సీ ఆహ్వానాలు పంపింది. ఇకపై కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫామ్ 6తో పాటు గత సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో తల్లిదండ్రుల ఓటు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు సవరించిన ఫామ్ 6 దరఖాస్తులను ఎన్నికల సంఘం ఆన్లైన్లో ప్రవేశపెట్టింది. దీనికోసం ఫామ్ 6 ఆన్లైన్ వెర్షన్లో అదనపు డిక్లరేషన్ చేర్చింది. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేందుకు, అనర్హుల పేర్లు తొలగించేందుకు ఈసీ ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను ప్రారంభించింది. సర్ ప్రక్రియ పూర్తయిన 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.58 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగించే అవకాశం ఉంది. గత సర్లోని వివరాల ఆధారంగానే అనర్హుల పేర్లను తొలగించారు. తాజాగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి గత సర్ వివరాలను ఈసీ తప్పనిసరి చేసింది.
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తుందంటూ మరో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్పై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. హార్ముజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇరాన్ దాడి చేసిన వాణిజ్య నౌకలో 11 మంది భారతీయులుండగా అందులో 10 మందిని రక్షించారు, మరొకరు గల్లంతయ్యారు. అమెరికాతో ఇటీవలి అవగాహన ఒప్పందం తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచినా తమకు సమాచారం ఇచ్చి టోల్ చెల్లించిన నౌకలను మాత్రమే అది తాము నిర్దేశించిన మార్గం మీదుగా ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. ఇక ఆ మార్గం ఇరాన్ తీరానికి దగ్గరగా ఉంది. మరోవైపు ఒమన్ తీరానికి సమీపంలోని మరో మార్గం నుంచి ప్రయాణించేలా కంటైనర్ నౌకలు, చమురు ట్యాంకర్లకు అమెరికా సూచనలు చేస్తోంది. అలా నౌకలు ప్రయాణిస్తే హార్ముజ్పై తమ పట్టు సడలిపోతుందని భావిస్తున్న ఇరాన్ వాటిపై దాడులు చేస్తుంది.